సో ట్రైలర్ అయితే చూసా చాలా బాగుంది. సో హుహు. ఏంటి అని అనుకోవడానికి లేదు. అన్ని ఎలిమెంట్స్ ఒకే దగ్గర ఇచ్చి ఒక మంచి ప్యాకేజ్ లాగా మాకు కనిపిస్తుంది. హ్మ్. రైట్. అంటే ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు? కంటెంట్. హ్మ్. కంటెంట్ బావుంది. అండ్ యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా నేను మై సెల్ఫ్ ఐ వాంట్ ప్రూవ్ ఇట్. లైక్ హ్మ్. చేసుకోవచ్చు నేను ఏంటనేది. నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువుంది అని చెప్పి దెన్ హ్మ్. హ్మ్. ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఓకే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ? ఇది యాక్చువల్‌గా లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది. హ్మ్. బట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ చాలా రోజులు అంటే సీజీ వర్క్ అంతా ఉంటది కదా! హ్మ్. 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 అయిన తర్వాత ప్రొడక్షన్ సైడ్ సంథింగ్ లైక్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో తీసుకొని మళ్ళీ అక్కడ ఆళ్ళు లేట్ చేస్తున్నారని మళ్ళీ అగైన్ వీళ్ళే తీసుకొని చేస్తున్నారనమాట. హ్మ్. నాకు ఇది ట్రైలర్ ఇది చూసాక నాకు చాలా అనిపించింది. హుహు. బట్ ఇది కొంచెం ఇంకా కొంచెం ముందు రిలీజ్ అయితే బాగున్నేమో. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్స్ మనకి ఈ మధ్య కాలంలో చూసేసాం కదా! అని ఒక ఫీల్ వచ్చింది. అది ఆడియన్స్‌లోకి కూడా వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే హారర్ ఫిల్మ్స్ గానీ, హ్మ్. లేదంటే కొంచెం ఏమంటారు థ్రిల్లింగ్ మూవీస్ థ్రిల్లింగ్. యాహ్! ఇలాంటివి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. హ్మ్. మనం ఏది చూసినా, ఏ టైంలో చూసినా దాన్ని ఎంజాయ్ చేస్తాం. హ్మ్. పాత, కొత్త అనేది దానికుండదు. కాన్సెప్ట్‌లు అంటే రెగ్యులర్‌గా లేకుండా హ్మ్. కొంచెం ఆ భయం క్రియేట్ చేసుకుంటూ అండ్ మోర్ ఓవర్ అందరూ ఈ కాన్సెప్ట్‌ని అందరూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు హ్మ్. హ్మ్. హారర్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు. అవును. భయం ఉన్నా కూడా ఎళ్లి చూసేవాళ్ళుంటారు. హ్మ్. సో, ఇవి ఇప్పటికి న్యూ కాన్సెప్ట్స్ లానే ఉంటాయండి. ఇట్స్ లైక్ టేకింగ్ మనం ఎలా తీసుకున్నాం, ఎలాంటి కాన్సెప్ట్‌లో దాన్ని తీసుకునే కాన్సెప్ట్‌ని ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నాం. హ్మ్. ఆ స్క్రీన్ ప్లే ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును. నాకు తెలిసి హారర్ ఫిల్మ్స్ హ్మ్. అనేది. హ్మ్. బికాజ్ ఒకటే దెయ్యం ఉంటది. ఆ దెయ్యమే అందరిని నడిపిస్తది. బట్ హ్మ్. స్క్రీన్ ప్లే ఈస్ డిఫరెంట్. అవును. సో, ఈ కాన్సెప్ట్ అయితే దీనికి ఇప్పుడే రిలీజ్ చేస్తే బాగున్ను అలా ఉండదది. హ్మ్. ఎనీ టైమ్ వి కెన్ గో. సో, ఓకే. అంటే ఇప్పుడు హారర్ మూవీలు చూసుకుంటే ప్రతిది ఈ మధ్య కాలంలో వచ్చేవుందా? ఇంతకుముందు హారర్ అంటే ఓన్లీ హారర్ చూపించేవాళ్ళు. హ్మ్. కాన్సెప్ట్ వేరేగా ఎళ్ళేది. ఈ మధ్య కాలంలో హారర్ అనగానే కామెడీ యాడ్ చేస్తాండ్రు. హ్మ్. దాన్ని సింక్ చేసుకుంటూ ఎళ్తుందనమాట. హ్మ్. సో, దీంట్లో ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా కామెడీలా ఇది ఏమైనా? వెరీ న్యాచురల్ స్టోరీలా హ్మ్. ఉంటుంది. హ్మ్. అంటే మన ఫ్రెండ్స్‌లో ఎలా జరిగేది అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీలో జరిగే విధంగా ఉంటది గదా! హ్మ్. హ్మ్. అలాగా వెరీ న్యాచురల్ కైండ్ ఆఫ్ స్టోరీ. వాంటెడ్‌లీ కామెడీ ఉండదు. వాంటెడ్‌లీ ఏది యాడ్ చేసినట్టు ఉండదు. హ్మ్. సో, ఈ సీన్ ఇప్పుడు ఒకటి సీన్ వచ్చిందంటే ఆ సీన్ ప్రకారం మనం వెళ్ళిపోతాం. హ్మ్. అంతే తప్ప వాంటెడ్‌గా ఏది చేసినట్టు ఉండదు. హ్మ్. సో, 'శ్రీరామ' గారు అంటే కొంచెం బోల్డ్ అనే టాక్ హ్మ్. ఉంది. సో, దీంట్లో చూస్తే ఒకే ఒక సినిమా నుంచి చేసిన తర్వాత ఏం లేదు కదా! సో, చాలు కదా! అక్కడి నుండి అదే జనాల్లోకి ఎక్కించేసారు బాగా. అంటే ఆ టైంలో జనాలు ఫ్రీగా ఉండి ఆ! చూసారు. చూసారు. సో, నాకన్నా ఎక్కువ చేసినోళ్ళు చాలా మందున్నారు. పెద్ద హ్మ్. పెద్ద స్టార్సే అవును. ఉన్నారు. అవును. అవునా కదా! హ్మ్. బిగినింగ్‌లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఏంటంటే ఆ టైంలో టు బి హానెస్ట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. హ్మ్. ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రం మన ఆ టైంకి పేరైతే మారుమోగింది. హ్మ్. నేను నాట్ అవును. ఓన్లీ ఏపీ అని చెప్పట్లేదు. అవును. 5 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. హ్మ్. 5 లాంగ్వేజెస్‌లో ఎక్కడికెళ్ళినా ఉండేది. ఈ హ్మ్. రోజుకి కూడా నేను 'బిగ్ బాస్'కెళ్ళినా కానీ ఎక్కువ మంది నన్ను పిలిచేది ఆర్‌జీవీ హీరోయిన్ అని. అవును. హ్మ్. ఎనీవేర్ ఆ అవును. బ్రాండ్ అలా వచ్చింది. అవును. అవును. నేను అది అయిపోయిన తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. తర్వాత 'బిగ్ బాస్'కెళ్ళాను. కానీ ఎవరు 'బిగ్ బాస్ 3' అనరు. హ్మ్. ఆర్‌జీవీ హీరోయిన్. 'ఆర్‌జేవి'. అలా బ్రాండ్ పడిపోయిందది. హ్మ్. సో, అంటే ఆ మూవీ ఒప్పుకోవడానికి 'ఆర్‌జీవి' బ్రాండే అది రీజనా? ఏం లేదండి. ఆ! ఏదో వచ్చింది ఫ్లోలోకి వెళ్ళిపోయింది అన్నట్టే ఆ! అంతే. ఆర్‌జీవీ గారి బ్రాండ్ అలా నాకు ఆర్‌జీవీ గారి సినిమాలంటే ఇష్టం. హ్మ్. కానీ నేను ఫాలోవర్‌ని కాదు ఎప్పుడు. ఆయన ఓకే. సినిమాలు వచ్చింది నేను ఇమ్మీడియేట్‌లీ చూసేయాలి అనేది అంటే డైరెక్షన్ టీమ్ చాలా మంది నేను విన్న నా ఫ్రెండ్స్‌లో గూడా హ్మ్. ఆర్‌జీవీ గారు పేరు చెప్తారు. ఫస్ట్ పేరు చెప్పేది. హ్మ్. అంటే హ్మ్. ఒక మణిరత్నం గారు, ఆర్‌జీవీ గారు, ఇప్పుడు తెలుగులో ఒక మణిరత్నం గారు హ్మ్. ఏమంటారు రాజమౌళి గారు ఇలాగ 'రాజమౌళి'. ఎలా అవును. ఉన్నారో అలాగా ఫస్ట్ పేర్లో వినే పేర్లు అయితే నేను ఆర్‌జీవీ గారి పేరు, మణిరత్నం గారి పేరు ఎక్కువ వినేదాన్ని. ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్‌లో. అవును. అప్పుడు ఆయనతో అవును. నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. హ్మ్. కానీ అలా ఎవరడిగినా ఫస్ట్ తెలుగులో ఎవరైనా ఒక డైరెక్టర్ ఇన్‌స్పిరేషనల్ ఉంటుంది అంటే ఫోటో హ్మ్. ఒక 3 మెంబర్స్‌లో ఫస్ట్ ఒకటి ఫస్ట్ 'ఆర్‌జీవి' ఉంటది. ఉంటది. నేను చాలా హ్మ్. మంది ఈవెన్ మా డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్‌లో కూడా చూసాను నేను. ఓకే. సూపర్. ఆళ్ళ దానిలో కూడా రాజమౌళి గారిది, ఈయనది ఫోటో ఉంది. ఆఫీస్‌కి వెళ్ళంగానే ఫస్ట్ ఎంటర్ అయింది అదే. హ్మ్. నాట్ ఓన్లీ అంటే ఒకటని లేదు. హ్మ్. 90% కొత్తగొచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు వీళ్ళందరికీ సినిమా అనే పిచ్చున్న వాళ్ళకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉంటాడని నేను అనుకుంటున్నా. హ్మ్. మీకు ఫస్ట్ టైమ్ 'ఆర్‌జీవిని' అంటే మీరు అప్పటి వరకు విన్నారు. హ్మ్. అక్కడ సెట్‌లో చూసారు. హ్మ్. సో, హ్మ్. ఏం డిఫరెంట్ అనిపించింది? విన్నదానికి, చూసిన దానికి 'ఆర్‌జీవి' గారిలో? చూసే ఆర్‌జీవీ గారు వేరు. మనం హ్మ్. కలిసి పనిచేసే ఆర్‌జీవీ గారు వేరు. హ్మ్. హ్మ్. టోటల్‌గా డిఫరెంట్ ఆయన. ఆయన పైన మాట్లాడేది కానీ, అది గాని ఉండరు. ఈస్ వెరీ వర్క్
వర్క్ విషయంలో అసలు చాలా బాగా మనకి నచ్చుతారు. ఎందుకంటే ఇదే టైం పాస్ చేసినట్టు ఇలా పెట్టి అలాగా ఎప్పుడు నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు అంత ఈజీగా చూడలేదు ఆయన. అండ్ మోర్ ఓవర్ చాలా రెస్పెక్ట్ చేస్తారండి ఆయన. ఎనీబడి, నాట్ ఓన్లీ గర్ల్స్, ఎవరు వెళ్ళినా కానీ రిసీవింగ్ చాలా బాగుంటుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అండ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. నేను ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దగ్గర నేను ఇబ్బందికరంగా ఫీల్ అవ్వాలి. సో వర్క్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్, చాలా బాగుంటుంది. అంటే ఇష్టపడతాం టెక్నికల్గా. సో ఆ మూవీకి మీకు ప్లస్ అయింది అనుకోవచ్చా, మైనస్ అయింది అనుకోవచ్చా? నాకు ప్లస్ అనుకుంటా. ఎందుకు చెప్పనండి, ఎక్కడో ఉన్న శ్రీరాపకు ఒక డిజైనర్గా ఉన్న అమ్మాయి ఈ రోజు అంతమందికి ఇప్పటికీ మనం ఎన్ని సినిమాలు చేసి ఇప్పుడు ఏది చేసినా, ఏ టీవీ షోస్ చేసినా, ఏం చేసినా ఆయన పేరు చెప్తున్నారు కదా, ఎందుకు మైనస్ అని అనుకోవాలి నేను. అంటే బ్యాడ్ నేనేం వెళ్ళలేదే, అంటే బ్యాడ్గా తీసేసి వేరే యాంగిల్లో మనం ఒక టోటల్గా బ్యాడ్ దానిలో పెట్టారనుకుంటే నేను ఫీల్ అవ్వాలి. ఇట్స్ ఎ మూవీ, అంతే కదా. మూవీ పరంగానే మనం వెళ్ళాలి. మేబీ అదే ఆర్జీవి గారు క్రెడిట్ కాబట్టి, లేకపోతే ఆ టైంలో అంతకన్నా చాలా పిచ్చి పిచ్చి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళెవరికి లేదు, అట్లీస్ట్ నేమ్ కూడా లేదు, వేరే ఒక బ్యాడ్ నేమ్లో పోయారు. బట్ నాదేమంటే ఆయన క్రియేటివిటీ. ఆ టైం బేసిక్గా కోవిడ్ టైం, అందరూ ఖాళీగా ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ నుంచి చూశారు. సో ఎవ్రీవన్ నోస్, లైక్ ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఈ అమ్మాయి చేసింది. సో కోవిడ్ అందరికి మైనస్ అయితే నీకు ప్లస్ అయింది మీకు? నేను అలాగనే అనుకుంటా. ఎనీథింగ్ ఈజ్ మన లైఫ్ లో ఒకటి వస్తుందంటే ఇట్స్ ప్లస్ కిందనే కౌంట్ చేస్తాను, మైనస్ కింద తీసుకోవాలి. సో దాని తర్వాత కూడా మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయని విన్నా. సో ఆ ఆఫర్లు కాకుండా బిగ్ బాస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? లేదు, దెర్ ఇస్ నో రీజన్ అండి. వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను అంతే. ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ మీద బాగా? షోస్ చేస్తాం కదా, అది కూడా ఒక టీవీ షో అంతే, అలాగనే వెళ్ళాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ షో అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. కొత్త ఐడెంటిఫై కోసం చూసే చాలా మందికి బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే వాళ్ళకి చాలా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఆ కొన్ని 2-3 నెలలు 4 నెలలు వాట్ ఎవర్ డేస్ వాళ్ళ హవా నడుస్తూ ఉంటది. సో దట్ దాని నుంచి ఫేమ్ అయ్యి ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదండి. మీకు దానివల్ల ప్లస్ అయిందా? నాకు అలా నేను చెప్పలేను, బట్ అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నాకు ఆర్జీవీ సినిమా చేసినైతే ప్లస్ అనుకుంటాను నేను, ఎందుకంటే బిగ్ బాస్ వల్లే నాకు ప్లస్ అని నేను చెప్పను. బట్ వెళ్ళాము, వచ్చాము, నా సినిమాలు నాకు వస్తూనే ఉన్నాయి కదా. మిమ్మల్ని తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారంట, బట్ అది రూల్స్ అతిక్రమించి పంపించేశారని. అసలు అలా ఏమి ఉండదండి. బిగ్ బాస్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, అంటే కొన్ని వేలో బ్యాడ్ ఒపీనియన్ ఉంది. వాళ్ళు స్క్రిప్ట్ చెప్తే దాని ప్రకారం వెళ్ళాలంటే కదా, అలా ఏం ఉండదు. ముందు మనకి కాల్ చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, మీరు లోపలికి వస్తే ఎలా ఉండాలి, ఆ రూల్స్ ఏంటి, మీ వాచ్ ఉండదు, లేకపోతే టైం ఉండదు, నిద్ర సరిగా ఉండదు, ఎన్నిటికి మీరు అందరితో కలిసి ఉండాలి. 20 మందో 18 మందో ఉంటారు కదా, వాళ్ళతో మీరు కలిసి ఉండగలుగుతారా, ఇది ఫస్ట్. అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు, మన హెల్త్ ఎలా ఉంది, ఎంటైర్ మెడికల్ టెస్ట్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మన మెంటలీ ఎలా ఉంటాము, అంటే కొంతమందికి చెప్పలేం కదా. ఇప్పుడు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. అక్కడ 3-4 నెలలు ఉంటారు, ఎవరన్నా అందులో ఒక సైకో ఉంటే తెలీదు కదా. అలాగని చెప్పేసి ఆ మెంటల్ దాది టెస్ట్ కూడా ఉంటుంది డాక్టర్స్తో. అన్ని వీళ్ళు ఓకే 100% స్టెబిలిటీ ఉన్నారు, 100% బాగానే ఉన్నారు, మెంటలీ దే ఆర్ ఫిట్ అంటేనే దానిలో పంపిస్తారు. ఇవే రూల్స్, అంత తప్ప ఏం రూల్స్ ఉండవు అందులో. అండ్ గేమ్ పెట్టేటప్పుడు కూడా అది చెప్తారు మైక్ లో, అక్కడ ఒక బిగ్ బాస్ ఉంటాడు కదా, చెప్తారు, దాన్ని ఫాలో అవుతారు అంతే. అంతే. మీరు అది 2 weeks లోనే ఎంత వచ్చేయడం జరిగింది కదా. సో అంటే అంత కంఫర్ట్ గా వాళ్ళు ఉంచలేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసేశారు అని. మేబీ అలా ఉంటదేమో, ఉండొచ్చు. అంటే నిజంగానే అందులో ఆడేవాళ్ళే లేరు కదా. అదే ఇంకా మనం అడగకూడదు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తే దాన్ని అడగాలి. ఇక నాకు తెలియదు అది. నేను వన్స్ అది వచ్చింది, అది కూడా మీరు డిస్కషన్ కూడా చేయలేదు. రెమ్యునరేషన్ బాగానే ఇస్తారా? పేమెంట్ బాగుంటది, అంటే పేరున్న వాళ్ళకి పేమెంట్ బాగుంటది. కొత్త వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ గుడ్ అమౌంట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకరిది ఒకరికి కూడా తెలియదు, చెప్పరు.